అందరికీ షలోం. ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో షలోం తెలియచెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, అనుదినము వాక్యమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు ఆయన అభిషేకించినటువంటి, ఆయన సువార్తకు పిలిచినటువంటి 12 మంది శిష్యుల గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి రెండవ శిష్యుడైనటువంటి యాకోబును గురించి ఈ దినమున మనము లేఖనములలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఏమై ఉన్నాడు, యాకోబు నుంచి మనం ఏమి ఆత్మీయ సత్యాలను నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, బహుజాగ్రత్తగా ఆ యొక్క వాక్యమును విని మీరు ఆశీర్వదింపబడతారు. లోకంలో ఎంతో సమయమును మనము వెచ్చిస్తున్నాం. వాక్యము కొరకు ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు పేతురుతోని ఓ ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేవా, ఒక్క గడి అయినను నీవు నాతో మోకరించలేవా అని అడిగినట్టు మనము ఈ దినమున ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు ఆ యొక్క వాక్యమునకు మనము కొద్ది సమయమును మనము కేటాయిస్తాము. అవును ప్రియమైనటువంటి వారులారా, రెండవ శిష్యుడైనటువంటి యాకోబు, పరిశుద్ధ గ్రంథంలో శిష్యులు సామాన్య ప్రజలను ఆయన పిలిచాడు. యాషువా మెస్సియా వారు పిలిచినటువంటి వారు సామాన్యమైనటువంటి మనుషులు. కాబట్టి ప్రభు దర్శించిన తర్వాత వారి జీవితంలో మారిపోయే వారు అసాధారణమైనటువంటి మనుషులుగా మారిపోయారు. అవును ప్రియమైనటువంటి వారు అపోస్తలులు నడిచేటప్పుడు వారి నీడపడినా, వారి బట్టలు తగిలినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనులు స్వస్థతను పొందుకున్నారు. అటువంటి ప్రభావము వారిపైన ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సియా వారు ప్రభువుతో నడిచినటువంటి కాలంలో ఆ యొక్క శిష్యులు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వారు యాషువా మెస్సియా వారికి హతసాక్షులకు వరకు వారు నమ్మకముగా ఆయన పరిచర్యను చేర్చారు చివరి వరకు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు వారికి అప్పగింపబడినటువంటి సువార్త సకల జనములకు సాక్ష్యార్థముగా మత్తయి సువార్త 28:19 ప్రకటింపబడుటకు వారిని సిద్ధపరిచారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, ఇతని సహోదరునికి ఉరిమెడివాడన్నటువంటి పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మార్కు సువార్త 3:17 జెబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడుకు యోహాన్, వీరిద్దరికి ఆయన బోయనర్గేస్ అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? యాషువా మెస్సియా వారు పెట్టారు. వారు ఉరిమెడి వారు, బోయనర్గేస్ అనగా ఉరిమెడి వారు అని ఆ యొక్క పేరుకు అర్థము. కాబట్టి మార్కు సువార్త 10:35 జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన దొక్కు వచ్చి, బోధకుడా, మేము నీ గురించి లోకమునకు సువార్తను ప్రకటిస్తాం, మీ గురించి శ్రమ పడతాం, మీరు మాకు ఏమిస్తారు ప్రతిఫలమును కోరినటువంటి శిష్యులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావా, మేము అడుగునదెల్లా మీరు మాకు చేయగోరుచున్నారా? బోధకుడా, రబ్బోని. అయితే ఆయన అన్నాడు, మీరేమి కావాలని కోరుతున్నారు? ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగినప్పుడు మార్కు సువార్త 10:36-37 వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పేది. అవును ప్రియమైనటువంటి వారు, పదవిని ఆశించినటువంటి శిష్యులు ఈ యొక్క యాకోబు యోహానులు ఆయన కుడి పక్కనను, ఆయన మహిమగల సింహాసనము ఆయన కుడి పక్కనను ఎడమ పక్కనను ఒకడు కూర్చుంటున్నట్లు సెలవిమ్మని ఆయనను కోరినటువంటి శిష్యులు ఈ యొక్క జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు యోహానులు. కాబట్టి మార్కు 10:38 ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు సెలవిస్తున్నారు, యాషువా మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేతగునా అని వారిని అడగగా వారు మా చేతగునని. అప్పుడు యాషువా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడనో వారికి వచ్చును. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన కుడి పక్క అయినను ఎడమ పక్క అయినను ఎవరికి సిద్ధపరిచి ఉన్నది? అది దొంగలకు సిద్ధపరిచి ఉన్నది.
ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు శిలువ మ్రాను వేయబడినప్పుడు కుడివైపునను ఎడమవైపునను ఆ ఇద్దరు దొంగలు శిలువ వేయబడుటకు వారు నిర్ణయించబడి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన కుడి పక్క అయినను ఎడమ పక్క అయినను కూర్చుండనిచ్చుట అది సర్వోన్నతుడైన జీవము గల దేవుని యొక్క వశములో ఉన్నదని ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు సెలవిస్తున్నారు. ఆ యొక్క దొంగ యొక్క జీవితమును చూసి ఎంతో మంది మారు మనస్సు పొందారు. అవును ప్రియమైనటువంటి వారులారా, వీరు జెబెదే కుమారులైనటువంటి యాకోబు యోహాను ఉరిమేడి వారు, బోయనర్గేస్ ఉరిమేడి వారు. కాబట్టి ప్రభు వారిని పిలిచాడు, మీరు ఉరిమేడి వారు. అతడు లోకంలో బోయనర్గేస్ అన్న పేరు పెట్టబడినటువంటి వాడు. అటువంటి అతీతమైనటువంటి శక్తి, పౌరుషము కలిగినటువంటి శిష్యుడు ఆ యొక్క బోయనర్గేస్ అనగా యాకోబు. కాబట్టి మీరు ఉరిమేడి వారు. కాబట్టి వారి యొక్క పాత్ర ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి మారు మనస్సు పొందిన తర్వాత హతసాక్షులగుట వరకు, అప్పటి వరకు చివరి వరకు కూడా నమ్మకమైనటువంటి బలమైనటువంటి విశ్వాస వీరులుగా వారు కనపడుతూ ఉన్నారు. వారు నిర్ణయించబడ్డారు. ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు 12 మంది శిష్యులను ఆయన పిలిచాడు. వారిని యందు ఆయన నమ్మాడు. ఆ స్వార్థను, పరలోక రాజ్యపు స్వార్థను వారికి అప్పగించారు, 12 మంది శిష్యులకు. అవును ప్రియమైనటువంటి వారు, ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి యొక్క ఆ పిలుపు వారిని మార్చివేసింది. కాబట్టి ఆ లూకాసు సువార్త 9వ అధ్యాయం 52వ వచనము మనము ధ్యానించుచున్నప్పుడు, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని, ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిన వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. యాషువా మెస్సియా వారిని ఆ యొక్క గ్రామంలో చేర్చుకొనలేదు. కాబట్టి ఆ సమరయుల యొక్క గ్రామం అని వ్రాయబడి ఉన్నది. వారు చేర్చుకొనందున ఆ శిష్యులైనటువంటి లూకాసు సువార్త 9:54లో శిష్యులైనటువంటి యాకోబును యోహానును అది చూచి, బోధకుడా, రబ్బుని, ఏలియా చేసినట్లు మేము కూడా చేయవలనని ఆజ్ఞాపించమని ఆయనను అడిగారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 9:54లో శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, బోధకుడా, మేము అనేక ప్రాచీన పద్ధతిలో ఏలియా చేసినట్లు అని కూర్చబడి ఉన్నది. ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు ఆజ్ఞాపించుము, మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? కాబట్టి ఉరిమేడి వారన్న పేరు పెట్టబడినటువంటి యాకోబు యోహానులు ఆ యొక్క సమరయుల యొక్క గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు యాషువా మెస్సియా వారిని ఆ యొక్క గ్రామం చేర్చుకొనలేదు. యాకోబు యోహానులు ఏలియా ఏ విధంగా అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేయమని 70 మంది దాసులను పంపించినప్పుడు వారు దహించి వేయబడమని ఏలియా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధముగా వీరికి ఉన్నటువంటి యాషువా మెస్సియా వారు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క గ్రామమును దహించివేయమని ఆజ్ఞాపించుటకు నీవు ఒప్పుకొనుమని ఆయన అడిగినప్పుడు, మనుష్య కుమారుడు మనుషుల యొక్క ఆత్మలను రక్షించుటకు వచ్చి ఉన్నాడు, కానీ నశింపచేయుటకు నేను రాలేదని ఆయన సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే బోయనర్గేస్ అనగా ఉరిమెడి వారు అన్న పేరు శిష్యులైన యాకోబుని యోహాను దిచ్చుచ్చినప్పుడు, బోధకుడా, నీవు సెలవేమో, ఆకాశం నుండి అగ్ని దిగి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారిని దహించి వేయబడును అని వారు తెలియచెప్పినప్పుడు 9వ అధ్యాయం 55వ వచనంలో ఆయన వారి తట్టు తిరిగి గద్దించి, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదని వారు ఆ యాషువా మెస్సియా వారు సెలవిచ్చారు. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. ఆ మార్గములో అందుకు వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ అంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒకడు వచ్చాడు, బోధకుడా, రబ్బుని, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను నీ అంట వచ్చేదను. కాబట్టి ఆయనేమో 12 మంది శిష్యులను పిలిచారు. ఒకడేమో ఆయనతో వచ్చి, నేను నీతో వస్తాను, నువ్వెక్కడికి వెళ్ళినను నేను వచ్చేదనని వానితో చెప్పినప్పుడు ఆయన
అందుకు యెహోషువ, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనా లేదని వారితో చెప్పాను. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోషువ మెస్సీయ వారిని వెంబడించినటువంటి యాకోబు, యోహానులు మహిమ గల సింహాసనం పక్కన కుడి పక్కన ఒకడును ఎడమ పక్కన ఒకడును కూర్చుండుటకు మాకు స్థలం ఇమ్మని అడిగారు. వారు లోక సంబంధమైనటువంటి వ్యామోహం, పదవి పైన వ్యామోహం కలిగినటువంటి ఆ యొక్క యాకోబు యొక్క స్వభావము, ముంగోపి అయినటువంటి యాకోబు యొక్క స్వభావం పరిశోధించి శక్తి గలవాడు యెహోషువ మెస్సీయ వారు ఆ యొక్క కోపిని ఆ సువార్త కొరకు ఆయన మార్చివేశాడు. అందుకే ఉరిమెడివాడు. ఆ ఉరిమెడి స్వభావం కలిగినటువంటి యాకోబును ప్రభు అయినటువంటి యెహోషువ మెస్సీయ వారు చివరి వరకు నమ్మకముగా హతసాక్షి అయ్యాడు యాకోబు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యాకోబు నుంచి మనం ఏమి నేర్చుకోవాలని యాకోబు నుంచి మనం ఏమి నేర్చుకోవాలని అపోస్తుల కార్యాలు 12:1 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఆ యొక్క హేరోదు యెహోషువ మెస్సీయ వారి యొక్క స్వార్థను ప్రకటించినందుకు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు నుంచి ఈ దినమున మనం ఏం నేర్చుకోవాలి? ఏ ఆత్మీయ సత్యమును మనం నేర్చుకోవాలి? కాబట్టి తీవ్రత, యాకోబులో ఉన్నటువంటి తీవ్రతను పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. యాకోబులో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ యొక్క రూపాంతరము కొండపై యెహోషువ యొక్క మహిమను కళ్ళారా చూచినటువంటి సాక్షి. కాబట్టి యాకోబు, యోహానులు, తర్వాత యాయీరు కుమార్తె యొక్క పునరుద్ధానమును పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్టు మార్కు సువార్త 5:37లో యాకోబు కుమార్తె అయిన పునరుత్థానం, మరణంపై యెహోషువ అధికారమును చూపినటువంటి వాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోషువ మెస్సీయ యాకోబు గురించి మనము చాలా నేర్చుకునవలసినటువంటి ఆత్మీయ సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నాయి. దేవుడు మన సామర్థ్యాన్ని, యాకోబు యొక్క సామర్థ్యాన్ని చూచాడు ప్రభు అయినటువంటి యెహోషువ మెస్సీయ వారు. ఆయన స్వభావాన్ని చూడలేదు, ఆయన సామర్థ్యాన్ని చూచాడు. తొందరపాటు గల వ్యక్తి అని గ్రహించాడు, ఆయనకు ఎంచుకున్నాడు. దేవుడు బలహీనతలను కాక పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా మారగలమో యాకోబును గురించి మనం నేర్చుకోవాలి. శరీర సంబంధమైన శక్తి ఆత్మ సంబంధమైన రోషముగా మార్చబడింది యాకోబులోని ఉరుము వంటి ఉగ్ర స్వభావమును యెహోషువ మెస్సీయ వారు అణిచివేయలేదు. యెహోషువ మెస్సీయ వారు సువార్త కోసం వాడే ధైర్యముగా మార్చాడు యాకోబును. అవును ప్రియమైనటువంటి వారు, సహజ సిద్ధమైనటువంటి ప్రతిభలు దేవుని వైపు మళ్లించబడాలని యొక్క లేఖనము సెలవిస్తుంది. సన్నిహిత సంబంధము బాధ్యతను పెంచుతుంది. పేతురు, యాకోబు, యోహాను యెహోషువకు అత్యంత సన్నిహితులు. దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటామో మన సాక్ష్యము అంత బలముగా ఉండాలి. మనము అంత ఎక్కువ శ్రమలను వారు శిష్యులు ఎదుర్కొన్నారని లేఖనము సెలవిస్తుంది. ఆ యొక్క త్యాగము, వారి యొక్క త్యాగము శిష్యత్వానికి మొదటి మెట్టు. యెహోషువ పిలువగానే యాకోబు తన తండ్రిని వలలను, వారి వృత్తిని విడిచిపెట్టి యెహోషువను వెంబడించాలనేటువంటి అది ప్రాధాన్యతగా ఎంచుకున్నాడు. మొట్టమొదటి మెట్టు. అవును ప్రియమైనటువంటి వారు, గెత్సెమనే తోటలో యెహోషువ వేదన పడుతున్నప్పుడు యాకోబు తనతోనే ఉంచుకున్నాడు యెహోషువ మెస్సీయ వారు. దేవునితో కలిసి యాకోబు ఆ యొక్క గెత్సెమనే తోటలో కూడా ఆయన తనతో సహకారిగా ఉన్నాడు. కాబట్టి అధికారం కంటే ఆ యొక్క సేవయే గొప్ప అని యాకోబు ఎంచాడు. పరలోకంలో గొప్ప స్థానం కావాలని యాకోబు కోరుకున్నాడు. గొప్పవాడు అవ్వాలనుకుంటే పరిచారకుడిగా ఉండాలని యెహోషువ మెస్సీయ వారు నేర్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, గొప్పవారిగా కావాలనుకుంటే మనం కూడా యెహోషువ వారు నేర్పించ పరిచారకుడుగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. ఈ యొక్క ఆత్మీయ సత్యం ఆయన గిన్నెలోనిది యెహోషువ మెస్సీయ వారి శ్రమలను నీ గిన్నెలోనిది కూడా నేను తాగుతానని యాకోబు యెహోషువ కొరకు శ్రమలు పడటానికి సిద్ధపడ్డాడు. అది నిజమైనటువంటి భక్తి, యాకోబులో ఉన్నటువంటి భక్తి. యాకోబు అన్నట్లుగా
యాషువా నిమిత్తం తన ప్రాణమును ఇచ్చి శ్రమల గిన్నెలోని త్రాగి ముగించాడు. హతసాక్షిగా మార్చబడ్డాడు యాకోబు. మొట్టమొదటి హతసాక్షి యాకోబు. మొట్టమొదటి హతసాక్షి అని లేఖనం సెలవిస్తుంది. 12 మంది శిష్యులలో మొదటిగా చంపబడింది యాకోబు. లోకం దృష్టిలో ఇది ఓటమిలా అనిపించిన, దేవుని దృష్టిలో ఇది పరలోకపు కిరీటం పొందేటువంటి ఆ యొక్క గొప్ప ధన్యత ఇది యాకోబు యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఇది యాకోబు యొక్క జీవితము నిశ్శబ్దమైనటువంటి సాక్ష్యమును కనపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో పేతురు, పౌలులాగా యాకోబు ప్రసంగాలు ఎక్కువగా చేయలేదు. యాకోబు ప్రసంగాలు లేవు, కానీ ఆయన మరణం ఆయన మాటల కంటే గట్టిగా మాట్లాడింది. హతసాక్షి అయ్యాడు ఆయన యాకోబు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని తీర్పు పైన అధికారం, దేవుని తీర్పుపై సమరయుల మీద అగ్ని కురిపించనున్న యాకోబును దేవుడు శిక్షించేవాడు కాదు కానీ రక్షించేవాడని యాషువా మెస్సియా వారు నేర్పించారు. సమరయుల పట్టణం పైనికి అగ్ని కురిచి వారిని నాశనం చేయుట కంటే ఇదిగో ఆయన ఆత్మలను రక్షించేవాడని యాకోబు గ్రహించాడు. ఆ ఇతరులకు తీర్పు తీర్చడం కాదు, ఇతరులను రక్షించడం కావాలని యాకోబు యొక్క జీవితం ఒక ఆత్మీయ సత్యమును నేర్పిస్తుంది. కాబట్టి యాకోబు అంటే ఉరుము. ఆ యొక్క మన యాషువా మెస్సియా వారి సేవలో నిశ్శబ్దంగా తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి యాకోబు యొక్క స్వభావము ఈ దినమున మనము అలవర్చుకోవాలని నేర్పిస్తుంది. మనము నిశ్శబ్దంగా ఉన్న మనకు అప్పగింపబడినటువంటి మరణ పునరుత్థానం అనేటువంటి యొక్క సువార్తను నిశ్శబ్దంగానే మనము లోకంలోనికి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆత్మీయ సత్యము మనకు నేర్పిస్తుంది. యాకోబు, యోహాను ఉరిమెడి వారని పిలువబడినప్పుడు వారు ఆత్మలను పట్టువారుగా చేశాడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాకోబు యొక్క జీవితం మనకు ఏం నేర్పిస్తుంది? యాకోబు యొక్క మారు మనస్సు, ఉరిమెడివాడనేటువంటి స్వభావం ఆ యొక్క స్వార్థలో కనిపరిచాడు యాకోబు. ఆ యొక్క బోయనర్గేస్ అనే పేరు ఉరిమెడి వారు. కాబట్టి ఆ తీవ్రతను, ఆ యొక్క ఆసక్తిని ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి కోసం లోకంలో వారు కనపరిచారని లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, రూపాంతరం కొండపైన కూడా ఆ యొక్క యాషువా మెస్సియా మహిమను వారు కళ్ళారా చూచారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది మానవుని యొక్క స్వభావము. యాకోబు, జెబెదే కుమారుడైన యాకోబు, యోహానులు మానవ యొక్క స్వభావము. వారు మాకు పరలోక రాజ్యంలో నీ పక్కన ఒకడును, నీ కుడి పక్కనను ఎడమ పక్కను మాకు కూర్చుండేటకు స్థలం ఇమ్మని వారిని అడిగారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దినమున మనము కూడా అటువంటి యాకోబులో ఉన్నటువంటి ఉరిమెడి స్వభావము కలిగి సువార్తను బహుబలముగా ప్రకటించేవారు లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నిశ్శబ్దంగా ఉండి మనము దేవుని యొక్క పని జరిగించాలి యాకోబు వలె అనేటువంటి ఒక ఆత్మీయ సత్యాన్ని మనం ఈ దినమున నేర్చుకొని దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మరి యొక్క శిష్యుని గురించి రేపటి ఉదయ కాలమున మనం ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉండగా అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు. యాకోబును గురించి ధ్యానించుటకు మీరు కృప చూపి ఉన్నారు. ఈ దినమున ఉరిమెడి స్వభావమును మేము చూసి ఉన్నాము తండ్రి. నాయన, ప్రతిఫలం ఆశించకుండా మేము మీ యొక్క స్వార్థను యాకోబు వలె నెమ్మదిగా తండ్రి, ఆ యాకోబు యొక్క జీవితము బహు నమ్మకమైనటువంటి, హతసాక్షి వరకు బలమైనటువంటి విశ్వాసిగా యాకోబు జీవించారు. అటువంటి స్వభావమును మాకు దయచేయండి. మరణము వరకు మేము నమ్మకముగా మీకు ఉండులాగున తండ్రి, యాకోబు యొక్క జీవితము సాక్షార్థముగా ఉన్నది. మేము కూడా మీ కొరకు సాక్షార్థంగా జీవించలాగు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యం ఫలించలాగున ఆశీర్వదించి దీవించి నాయన వారి చేతి పనులను ఆశీర్వదించి దీవించి స్వస్థత దయచేయమని విజ్ఞాపన చేస్తూ నాజరేయుడైన యాషువా మెస్సియా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరూ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక అంశంతో రేపు ఉదయకాలమున మీ ఎదుటికి నేను రాగలనని తెలియజేస్తూ అందరికీ షలోం. పరమ తండ్రి